ఎక్కడున్న సెలబ్రేషన్. సో వీ సెలబ్రేట్ హిమ్. ఓకే. యా, సో ఆల్రెడీ అంటే ముందుగానే టపాసులు తెచ్చి పెట్టుకున్నారు. ముందుగానే టపాసులు తెచ్చి పెట్టుకున్నాం, ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో మేము ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అంతా కూడా. ఓకే. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించింది, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చింది కదా? నార్మల్ గా ఫస్ట్ పార్ట్ ఒక హైలైట్ అనుకుంటే సెకండ్ పార్ట్ అసలు మాటలు లేవు. ఓకే. దానికి తోడు తమన్ గారు బీజిఎం అయితే ఏమో లాస్ట్ టైం మేమ్స్ లో డాకు మహారాజ్ చెప్పారు 90 కొట్టేస్తాడేమో తమన్ అని చెప్పి. సో యాస్టీజ్ అట్లనే ఉంది. సార్ ట్రోలింగ్స్ అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్నాయని చెప్పాలి. సినిమా అయిపోవడం కావచ్చు, అలాగే సీజీ వర్క్ మీద కావచ్చు. ఇప్పుడు ఏది ఆగినా సరే ఇండస్ట్రీ కొట్టేస్తాం ఈసారి మాది. సీజీ వర్క్ గురించి కూడా చాలా ట్రోలింగ్స్ అవుతున్నాయి. అవన్నీ చూడకూడదండి. బాలయ్య గారు బోయపాటి అంటే వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవాలి హ్యాపీగా. సో అందులో మాకు అట్లాంటిది ఏం కనిపించలేదు, మొత్తం బాలయ్య కనిపించాడు. అసలు సీజీ మీద కానీ లేదంటే మామూలు కొంతమంది డీకోడ్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఫ్రేమ్ ఎట్లా ఉంది అట్లా ఉంది. ఫ్రేమ్ అంతా బాలయ్య తినేశారు. సింపుల్గా అంటే బాలయ్య తినేశారు. ఇది నిజంగా అఖండ తాండవం కాదు, బాలయ్య గారి తాండవం. బాలయ్య బాబు ఫ్యాన్ గా రేపటి నుంచి సినిమా చూడబోయే మీలాంటి అభిమానుల కోసం ఒక మాట చెప్పాలంటే? సింపుల్ అండి, అఖండ తాండవం, ఇంకా బాలయ్య తాండవం. యా, హైందవ సనాతన ధర్మం, ఇదే పాయింట్.